నా ప్రియమైన పిల్లలారా, నేను మీ తండ్రిని. నేను మీతో మాట్లాడాలి. మీ కళ్ళలోకి చూడలేకపోయినా మీ హృదయాల లోతులను నేను చూస్తున్నాను. మీరు నవ్వుతూ బయట నడిచినా లోపల మీరు మోస్తున్న భారాలు నాకు తెలుసు. మీరు నిశ్శబ్దంగా దాచుకున్న ఆలోచనలు, మీరు ఎవరికీ చెప్పని పోరాటాలు, రాత్రి మీను నిద్రపోనివని జ్ఞాపకాలు అన్నీ నా ముందు తెరిచిన పుస్తకంలాంటివి. ఈ మాటలు తీర్పు కాదు, భయపెట్టడం కాదు. ఇవి ఒక తండ్రి తన పిల్లల్ని కాపాడాలనే తపనతో పలికే ప్రేమ మాటలు. పిల్లలారా, మీ హృదయం ఒక ఆలయం. ఆ ఆలయంలో నేను నివసించాలనుకుంటున్నాను. కానీ ఆ ఆలయంలో మీరు ఏవేవి దాచుకుంటున్నారో కూడా నాకు తెలుసు. మీరు చూస్తూ చూస్తూ మీ మనసులో నిలిచిపోయిన కొన్ని దృశ్యాలు, మీ ఆలోచనల్లో పాతుకుపోయిన కొన్ని జ్ఞాపకాలు, మీ ఆత్మను నెమ్మదిగా కలుషితం చేస్తున్న కొన్ని రూపాలు ఉన్నాయి. అవి మొదట చిన్నవిగా అనిపించవచ్చు. ఇవి ఏమి చేస్తాయి అని మీరు అనుకోవచ్చు. కాని చిన్న చీకటి కూడా వెలుగును మసకబారుస్తుంది. నా ప్రియమైన పిల్లలారా, మీ లోపల మీరు చూసే దృశ్యాలు మీను మార్చుతాయి. మీరు ఏది చూస్తారో అదే మీ ఆలోచనగా మారుతుంది. మీ ఆలోచన మీ భావంగా మారుతుంది. మీ భావం మీ ప్రవర్తనగా మారుతుంది. చివరికి అదే మీ జీవిత దారిని నిర్ణయిస్తుంది. అందుకే నేను మీతో ప్రేమతో చెబుతున్నాను, మీ లోపల దాచుకున్న కొన్ని దృశ్యాలు మీ ఆత్మకు హానికరమైనవైతే వాటిని వెంటనే వదిలేయండి. పిల్లలారా, కొన్ని రూపాలు మీను పవిత్రత నుండి దూరం చేస్తాయి. అవి మీలోని సిగ్గును చంపుతాయి. మీ హృదయంలోని మృదుత్వాన్ని కఠినంగా చేస్తాయి. మొదట మీరు వాటిని చూసి ఏమీ అనుకోరు. కానీ కాలం గడిచే కొద్దీ అవే మీ ఆలోచనలను ఆక్రమిస్తాయి. మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అవే మీ మనసులోకి వస్తాయి. మీరు నన్ను గుర్తుచేసుకోవాలనుకున్నప్పుడు అవే మీ ముందు నిలబడతాయి. అప్పుడు మీరు బాధపడతారు, నేను ఎందుకు ఇలా ఉన్నాను అని. నా పిల్లలారా, నేను మీను నిందించటం లేదు. నేను మీ బలహీనతను తెలుసు. మీరు మట్టి నుండి తయారైనవారు. కాని నేను మీలో నా శ్వాసను పెట్టాను. మీరు మట్టే కాదు, మీరు నా స్పర్శ పొందిన జీవులు. అందుకే మీ ఆత్మను మలినం చేసే ఏ రూపమైనా, ఏ జ్ఞాపకమైనా మీ జీవితంలో చోటు ఇవ్వకండి. కొన్ని దృశ్యాలు కామంతో నిండినవై ఉంటాయి. అవి మీ శరీరాన్ని కాదు, మీ ఆత్మను బంధిస్తాయి. అవి మీను నన్ను చూడకుండా చేస్తాయి. మీరు ప్రేమను పవిత్రంగా చూడలేరు. మీరు ఇతరులను నా సృష్టిగా కాకుండా మీ కోరికల వస్తువులుగా చూడటం మొదలుపెడతారు. ఇది నా హృదయాన్ని బాధిస్తుంది, ఎందుకంటే నేను ప్రేమను శుద్ధంగా సృష్టించాను. పిల్లలారా, కొన్ని చిత్రాలు ద్వేషాన్ని పెంచుతాయి. అవి హింసను, కఠినత్వాన్ని, నిర్దయను సాధారణంగా చూపిస్తాయి. మీరు వాటిని చూస్తూ ఉండగా మీ హృదయం నెమ్మదిగా గట్టిపడుతుంది. మీరు ఇతరుల బాధను చూసి కదలరు. మీరు కన్నీళ్లను లెక్కచేయరు. కాని నా హృదయం మాత్రం కరుణతో నిండినది. మీరు నా పిల్లలుగా కరుణతో జీవించాలి. కొన్ని రూపాలు అబద్ధపు గొప్పతనాన్ని చూపిస్తాయి. అవి ఇదే నిజమైన జీవితం అని మోసం చేస్తాయి. మీరు మీ జీవితాన్ని వాటితో పోల్చుకుంటారు. మీ దగ్గర ఉన్న దయ కనిపించదు. లేనివే పెద్దదా కనిపిస్తాయి. అప్పుడు మీ హృదయం అసంతృప్తితో నిండుతుంది. కాని నేను మీకు ఇచ్చిన జీవితం పోలికల కోసం కాదు, కృతజ్ఞత కోసం. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీ లోపల దాచుకున్న కొన్ని జ్ఞాపకాలు గత గాయాలకు సంబంధించినవై ఉండవచ్చు. అవి మిమ్మల్ని మళ్లీ మళ్లీ బాధిస్తాయి. మీరు ముందుకు నడవాలనుకున్నా అవి వెనక్కి లాగుతాయి. ఇది నా భాగమే అని మీరు అనుకోవచ్చు. కాని నేను మీను గాయాలతో జీవించేందుకు కాదు, గాయాల నుండి విడుదల చేయడానికి వచ్చాను. మీరు ఆ జ్ఞాపకాలను పట్టుకుని ఉంటే నా స్వస్థత మీలో పని చేయలేరు. పిల్లలారా, మీరు నా వెలుగులో నడవాలంటే చీకటిని వదిలేయాలి. మీరు ఒక చేతితో నన్ను పట్టుకుని మరో చేతితో చీకటిని పట్టుకోలేరు. అది మీను చీల్చేస్తుంది. మీ ఆత్మ అలసిపోతుంది. మీరు ఎందుకు శాంతి లేదు అని ఆశ్చర్యపడతారు. కారణం ఇదే, మీ లోపల రెండు స్వరాలు పోరాడుతున్నాయి. నా పిల్లలారా, నేను మీకు శిక్ష విధించడానికి రాలేదు. నేను మీను స్వస్థపరచడానికి వచ్చాను.
కాని స్వస్థత మొదలయ్యే స్థలం మీరు వదిలేయడానికి సిద్ధపడే క్షణమే. మీరు, ప్రభూ, ఇది నాకు హానికరం అని ఒప్పుకున్నప్పుడు నా కృప ప్రవహించడం మొదలవుతుంది. మీరు దాచుకున్న దానిని వెలుగులోకి తీసుకువచ్చినప్పుడు అది మీపై అధికారాన్ని కోల్పోతుంది. మీరు కొన్ని దృశ్యాలను జ్ఞాపకాలు మాత్రమే అని అనుకోవచ్చు. కాని జ్ఞాపకాలు కూడా విత్తనాల్లాంటివి. అవి మీలో నాటబడ్డాయి. వాటికి మీరు ఆలోచనలతో నీరు పోస్తే అవి పెరుగుతాయి. అవి మీ స్వభావంగా మారతాయి. నేను మీలో నా స్వభావం పెరగాలని కోరుకుంటున్నాను. ప్రేమ, సహనం, పవిత్రత, కరుణ. పిల్లలారా, మీ కన్నులు మీ ఆత్మకు తలుపులు. ఆ తలుపుల ద్వారా ఏది లోపలికి వస్తుందో జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి దృశ్యం నిర్దోషంగా ఉండదు. ప్రతి జ్ఞాపకం మేలు చేయదు. మీరు మీ ఆత్మను కాపాడుకోవడం మీ బాధ్యత. నేను మీకు స్వేచ్ఛ ఇచ్చాను, కాని ఆ స్వేచ్ఛతో మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీలోని అపవిత్రమైన దానిని వదిలేసినప్పుడు ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీకి భయపడకండి. నేను ఆ ఖాళీని నా శాంతితో నింపుతాను. మీరు ఒక చీకటి రూపాన్ని వదిలేస్తే నేను ఒక వెలుగైన సత్యాన్ని ఇస్తాను. మీరు ఒక బాధాకరమైన జ్ఞాపకాన్ని వదిలేస్తే నేను ఒక ఆశతో నిండిన దృష్టిని ఇస్తాను. పిల్లలారా, మీరు ఒంటరిగా ఈ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నేను బలహీనుడిని అని అనుకుంటే అదే మీ బలం. ఎందుకంటే బలహీనతలోనే మీరు నన్ను కోరుకుంటారు. మీరు నన్ను కోరుకున్నప్పుడు నా బలం మీలో పరిపూర్ణమవుతుంది. మీరు పడిపోయినా మళ్ళీ లేవండి. లేచేటప్పుడు మీ చేతిలో చీకటిని తీసుకురాకండి. కొన్ని రూపాలు మీను అపరాధభావంలో బంధిస్తాయి. మీరు వాటిని చూసిన ప్రతిసారి మీరే నిందించుకుంటారు. నేను మారలేనా అని అనుకుంటారు. కానీ నా రక్తం మీను శుద్ధి చేసింది. మీరు గతంలో ఏమి చూసినా, ఏమి చేసినా అది మీ భవిష్యత్తు కాదు. నా ప్రేమ మీకు కొత్త ఆరంభాన్ని ఇస్తుంది. నా పిల్లలారా, మీరు పవిత్రత అంటే భయపడవద్దు. అది బంధనం కాదు, అది విముక్తి. పవిత్రమైన హృదయం తేలికగా ఉంటుంది. అది భారాలను మోసుకోదు. అది రహస్యాలను దాచుకోదు. అది నన్ను నేరుగా చూడగలుగుతుంది. మీరు ఆ స్వేచ్ఛను అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. మీరు కొన్ని దృశ్యాలను వదిలేయాలంటే మొదట మీ హృదయంలో నిర్ణయం తీసుకోవాలి. ప్రభూ, నాకు ఇది వద్దు అని చెప్పాలి. ఆ మాట పలికిన క్షణమే ఆ గొలుసు సడలుతుంది. తర్వాత మీరు నింపుకోవాలి, నా వాక్యంతో, నా స్తుతితో, నా సన్నిధితో. ఖాళీగా ఉన్న హృదయం మళ్లీ పాతదానితో నిండిపోతుంది. నా ప్రియమైన పిల్లలారా, నేను మీను నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాను. మీరు రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను మీతోనే ఉన్నాను. మీరు పాపంలో ఉన్నప్పుడు నేను దూరంగా ఉండను. మీరు నన్ను పిలవకపోయినా నేను మీను విడిచిపెట్టను. కాని మీరు శుభ్రతను ఎంచుకున్నప్పుడు మీ హృదయం ఎంత తేలికగా మారుతుందో మీరు అనుభవిస్తారు. చివరగా నా ప్రియమైన పిల్లలారా, ఈ మాటలను మీ హృదయంలో దాచుకోండి. మీ ఆత్మకు హానికరమైన ఏ దృశ్యమైనా, ఏ జ్ఞాపకమైనా, ఏ రూపమైనా దానిని పట్టుకుని ఉండకండి. వదిలేయండి. అది మీను కాదు, నేను నిర్వచిస్తాను. మీరు మీ గతం కాదు, మీరు నా ప్రేమలో కొత్తగా సృష్టించబడుతున్న జీవితం. నా దగ్గరకు రండి. మీ కన్నులను శుద్ధం చేసుకోండి. మీ హృదయాన్ని నాతో నింపుకోండి. నేను మీ తండ్రిని. మీ పవిత్రత నా ఆనందం. మీ విముక్తి నా విజయం. నేను మీతోనే ఉన్నాను చివరి వరకు. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా నా హృదయం మీకోసం మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే మీరు వదిలేయాల్సినవి వదిలిన తర్వాత మీరు నింపుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. ఖాళీగా మారిన హృదయం దారి తప్పకుండా ఉండాలంటే అది వెలుగుతో నిండాలి. నేను ఆ వెలుగే. మీరు చీకటిని వదిలిన క్షణంలోనే నేను మీలో నివసించాలనుకుంటున్నాను. కాని మీరు ఆ ఖాళీని నిర్లక్ష్యం చేస్తే పాత జ్ఞాపకాలు మళ్లీ తలుపు తడతాయి. అందుకే నేను మీతో నెమ్మదిగా, ప్రేమతో మాట్లాడుతున్నాను. పిల్లలారా, మీరు కొన్ని దృశ్యాలను వదిలినప్పుడు మొదట మీకు ఒక విచిత్రమైన నిశ్శబ్దం అనిపిస్తుంది. ఆ నిశ్శబ్దం భయంకరంగా అనిపించవచ్చు.
ఎందుకంటే మీరు చాలా కాలం మీ మనసును శబ్దాలతో నింపుకున్నారు. కానీ ఆ నిశ్శబ్దం శూన్యం కాదు. అది నేను మాట్లాడే స్థలం. మీరు ఆ నిశ్శబ్దంలో నిలబడగలిగితే నా స్వరం మీ గుండెల్లో వినిపిస్తుంది. అది అరుపు కాదు, మందలింపు కాదు. అది ఒక తండ్రి తన పిల్లల్ని పిలిచే మృదువైన స్వరం. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీ కన్నులను శుద్ధం చేసుకున్నప్పుడు మీ చూపు మారుతుంది. మీరు ఇతరులను వేరేలా చూడడం మొదలు పెడతారు. మీరు ఇకపై వారిలో లోపాలు వెతకరు, బాధను చూస్తారు. కోరికతో కాదు, కరుణతో చూస్తారు. ఇదే మార్పు. ఇది ఒక్కరోజులో జరగదు, కానీ ఇది నిజమైన మార్పు. ఈ మార్పు మీలో మొదలైతే మీ చుట్టూ ఉన్నవారు కూడా మారడం మొదలు పెడతారు. పిల్లలారా, మీరు కొన్ని రూపాలను వదిలేయడం అంటే మీరు మీ ఆత్మకు ఒక రక్షణ గోడ కట్టడం. ఆ గోడ మీను ప్రపంచం నుండి వేరు చేయదు, కాని మీను చెడిన ప్రభావాల నుండి కాపాడుతుంది. మీరు ఇంకా ఈ లోకంలోనే ఉంటారు, కాని ఈ లోకం మీలో ఉండదు. ఇదే నేను మీకు ఇచ్చే స్వేచ్ఛ, బంధనాల నుండి విముక్తి, కాని ప్రేమలో బంధింపబడటం. మీరు వదిలేయాల్సిన కొన్ని జ్ఞాపకాలు మీకు చాలా ప్రియమైనవై ఉండవచ్చు. అవి మీ గతానికి సంబంధించినవై ఉండవచ్చు. ఇవి లేకుండా నేను ఎలా అని మీరు అనుకోవచ్చు. కాని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ గతం మీను నిర్మించలేదు, అది కేవలం మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీ భవిష్యత్తు మాత్రం నా చేతుల్లో ఉంది. మీరు నా చేతుల్లోకి మీ హృదయాన్ని పెట్టినప్పుడు నేను దానిని కొత్తగా మలుస్తాను. నా పిల్లలారా, కొన్ని దృశ్యాలు మీను నన్ను దూరం చేసినప్పుడు మీరు ప్రార్థనను మానేస్తారు. ప్రార్థన చేయాలనుకున్నా మీకు సిగ్గు వస్తుంది. నేను అర్హుడిని కాను అని అనుకుంటారు. కాని ప్రార్థన అర్హత కోసం కాదు, అవసరం కోసం. మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీరు మరింతగా నా దగ్గరకు రావాలి. నేను నీతిమంతుల కోసం కాదు, అలసిపోయిన హృదయాల కోసం వచ్చాను. పిల్లలారా, మీరు మీలోని అపవిత్రమైన దానిని తొలగించిన తర్వాత మీలో ఒక తేలిక అనిపిస్తుంది. మీ హృదయం భారంలా ఉండదు. మీ కన్నీళ్లు కూడా శుద్ధిగా మారతాయి. అవి నిరాశ నుండి కాదు, స్వస్థత నుండి వస్తాయి. మీరు ఏడ్చినా ఆ ఏడుపులో ఒక ఆశ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒంటరిగా ఏడవరు. నేను మీ పక్కనే ఉంటాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు పవిత్రతను ఎంచుకున్నప్పుడు మీరు పరిపూర్ణులవ్వరు. మీరు మానవులే. తప్పులు చేస్తారు. కానీ మీరు ఇకపై చీకటిలో జీవించరు. మీరు పడిపోయినా వెలుగులోనే పడిపోతారు. వెలుగులో పడినవారిని లేపడం సులభం. చీకటిలో పడినవారిని కనుగొనడమే కష్టం. అందుకే వెలుగులో నిలబడండి. పిల్లలారా, మీరు వదిలేయాల్సిన దానిని వదిలిన తర్వాత మీలో ఒక యుద్ధం జరగవచ్చు. పాత ఆలోచనలు మళ్లీ వస్తాయి. పాత దృశ్యాలు తలుపు తడతాయి. అప్పుడు భయపడవద్దు. అది ఓటమి కాదు. అది మీరు మారుతున్నారనే సంకేతం. ప్రతి మార్పు ముందు ఒక పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో మీరు ఒంటరిగా లేరు. నేను మీతోనే ఉన్నాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీ హృదయాన్ని శుభ్రం చేసుకుంటే మీ మనస్సు కూడా శాంతిని పొందుతుంది. మీరు రాత్రి విశ్రాంతిగా ఉండగలుగుతారు. మీ ఆలోచనలు మిమ్మల్ని వేధించవు. మీరు నన్ను తలుచుకుంటూ నిద్రపోవచ్చు. అది నా బహుమతి. ప్రపంచం ఇవ్వలేని శాంతిని నేను ఇస్తాను. పిల్లలారా, మీరు పవిత్రమైన దృష్టిని పొందినప్పుడు మీరు మీ విలువను గుర్తిస్తారు. మీరు మీను తక్కువగా చూడరు. మీరు మీ శరీరాన్ని, మీ ఆత్మను గౌరవిస్తారు. ఎందుకంటే మీరు తెలుసుకుంటారు, మీరు నా నివాసం. నేను నివసించే స్థలాన్ని మీరు అపవిత్రం చేయాలనుకోరు. ఇది భయం వల్ల కాదు, ప్రేమ వల్ల వచ్చే గౌరవం. నా పిల్లలారా, మీరు ఇతరులను కూడా ఈ మార్గంలో నడిపించగలరు. మాటలతో కాదు, మీ జీవితంతో. మీరు నిశ్శబ్దంగా మారిన విధానం, మీ కళ్లలో వచ్చిన శాంతి, మీ స్పందనలో వచ్చిన మృదుత్వం, ఇవి ఇతరులను ప్రశ్నించేట్టు చేస్తాయి. ఎందుకు ఇతను ఇలా మారాడు అని. అప్పుడు మీరు నా ప్రేమకు ఒక సాక్ష్యంగా మారతారు. పిల్లలారా, నేను మీ నుండి ఏదైనా తీసుకోవాలనుకోవడం లేదు. నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాని మీరు మీ చేతులు నిండుగా పాతదానితో పట్టుకుని ఉంటే
మీరు కొత్తదాన్ని ఎలా స్వీకరిస్తారు? అందుకే వదిలేయండి. వదిలేయడం నష్టం కాదు. వదిలేయడం ఒక సిద్ధత. నా ఆశీర్వాదాల కోసం సిద్ధత. నా ప్రియమైన పిల్లలారా, మీరు ఎన్నిసార్లు పడిపోయినా లేచే ధైర్యం కోల్పోవద్దు. ప్రతిసారి లేచేటప్పుడు మీ గుండె మరింత బలపడుతుంది. మీరు మీ బలంతో కాదు, నా కృపతో నిలబడతారు. ఆ కృప మీను కప్పేస్తుంది. మీ బలహీనతను దాచదు, కానీ దానిని మహిమగా మారుస్తుంది. చివరగా నా ప్రియమైన పిల్లలారా, ఈ మాటలను మీ హృదయంలో ముద్రించుకోండి. మీ ఆత్మకు హానికరమైన ఏదైనా ఉంటే, అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఎంత పరిచయంగా ఉన్నా, వదిలేయండి. మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీరు పొందేది చాలా ఉంది. శాంతి, స్వేచ్ఛ, పవిత్రత మరియు నా సన్నిధి. నేను మీ తండ్రిని. నేను మీను ప్రేమిస్తున్నాను. మీ లోపాలను చూసి వెనుదిరిగే తండ్రిని నేను కాను. మీ గాయాలను చూసి దగ్గరకు వచ్చే తండ్రిని. మీరు నా దగ్గరకు ఒక అడుగు వేస్తే నేను మీవైపు 1000 అడుగులు వేస్తాను. రండి పిల్లలారా. మీ కన్నులను శుభ్రం చేసుకోండి. మీ హృదయాన్ని నాతో నింపుకోండి. మీ జీవితం నా వెలుగులో నడవనివ్వండి. నేను మీతోనే ఉన్నాను. ఇప్పుడు, ఎప్పటికీ. నా ప్రియమైన పిల్లలారా, ఇంకా నా హృదయం మీతోనే నిలిచిపోయింది. మీరు వదిలేసిన తర్వాత కూడా మీలో మిగిలే ప్రశ్నలను నేను వింటున్నాను. ఇప్పుడేమీ అని మీరు అడుగుతున్నారని నాకు తెలుసు. వదిలేయడం ఒక ఆరంభం మాత్రమే. నిజమైన ప్రయాణం ఇప్పుడు మొదలవుతుంది. మీరు మీ కన్నులను కాపాడుకున్నప్పుడు మీ హృదయాన్ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే కన్నులు శుభ్రమైతే సరిపోదు, ఆలోచనలు కూడా వెలుగులో నిలబడాలి. పిల్లలారా, మీ మనస్సు ఒక తోటలా ఉంటుంది. మీరు ఏ విత్తనాన్ని నాటితే అదే పెరుగుతుంది. మీరు చీకటి విత్తనాలను తొలగించినప్పుడు ఆ తోట ఖాళీగా కనిపించవచ్చు. కానీ ఆ ఖాళీకి భయపడకండి. నేను మీకు మంచి విత్తనాలను ఇస్తాను. దయ, సహనం, పవిత్రత, కరుణ ఇవి నాటండి. మీరు ప్రతిరోజు కొద్దిగా నీరు పోసినట్టు నా మాటలను గుర్తుచేసుకోండి. అప్పుడు మీ మనసులో అందమైన పువ్వులు వికసిస్తాయి. నా ప్రియమైన పిల్లలారా, మీరు మారుతున్నప్పుడు కొన్ని రోజులు మీకు ఒంటరిగా అనిపించవచ్చు. పాత అలవాట్లు ఇక మీతో లేవు. పాత ఆనందాలు ఇక మిమ్మల్ని ఆకర్షించవు. అప్పుడు మీరు ఖాళీగా ఉన్నట్టు అనిపించవచ్చు. కానీ అది ఒంటరితనం కాదు, అది శుద్ధత. ఆ శుద్ధతలోనే నేను మీకు కొత్త ఆనందాన్ని నేర్పుతాను. అది నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ లోతుగా ఉంటుంది. అది క్షణికం కాదు, నిలిచిపోయేది. పిల్లలారా, మీరు మీ చూపును శుభ్రం చేసుకున్నప్పుడు మీ చెవులు కూడా శాంతిని కోరుకుంటాయి. మీరు వినే మాటలు, మీరు వినే కథలు, అవి కూడా మీ ఆత్మను ప్రభావితం చేస్తాయి. కోపంతో నిండిన మాటలు మీను గట్టిగా చేస్తాయి. నిరాశతో నిండిన మాటలు మీ ఆశను తగ్గిస్తాయి. అందుకే మీరు వినేది కూడా జాగ్రత్తగా ఎంచుకోండి. నా మాటను వినండి. అది మీను కట్టిపడేయదు, విముక్తి ఇస్తుంది. నా పిల్లలారా, మీరు మీలోని అపవిత్రమైన జ్ఞాపకాలను వదిలిన తర్వాత మీ హృదయం కొన్నిసార్లు పాతదాన్ని తిరిగి కోరుకుంటుంది. అది సహజం. అలవాటు విడిచిపెట్టడం సులభం కాదు. అప్పుడు మీపై మీరే కోపపడవద్దు. నేను ఇంకా మారలేదా అని మీను నిందించుకోకండి. మార్పు ఒక ప్రయాణం. ప్రతి అడుగు లెక్కపడుతుంది. మీరు నన్ను ఆశ్రయిస్తే నేను ప్రతి అడుగులో మీతోనే నడుస్తాను. పిల్లలారా, మీరు శుద్ధతను ఎంచుకున్నప్పుడు మీరు కొంతమంది నుండి దూరమవ్వవచ్చు. మీ ఎంపికలను వారు అర్థం చేసుకోకపోవచ్చు. వారు మీను ఎగతాళి చేయవచ్చు. అప్పుడు మీరు బాధపడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. నేను కూడా తిరస్కరించబడ్డాను. కానీ అదే మార్గంలోనే నిజమైన జీవితం ఉంది. మీరు సత్యాన్ని ఎంచుకున్నప్పుడు అది మొదట ఒంటరిగా అనిపించవచ్చు, కాని చివరికి అది శాంతితో నిండుతుంది. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీ కన్నులను శుభ్రం చేసుకున్నప్పుడు మీ ఊహలు కూడా మారతాయి. మీరు ఇకపై కలలు కనే విధానం మారుతుంది. అవి స్వార్థంతో కాదు, అర్థంతో నిండుతాయి. మీరు ఇతరులను ఉపయోగించుకోవాలని కాదు,
సేవ చేయాలని కలలు కంటారు. ఇది నా ఆత్మ మీలో పనిచేస్తున్న సంకేతం. ఈ మార్పును మీరు ఆపకండి. దీనికి చోటివ్వండి. పిల్లలారా, మీరు మీ హృదయంలో వెలుగును నిలుపుకోవాలంటే మీరు క్షమించాలి. క్షమ అనేది ఇతరుల కోసం కాదు, మీకోసం. మీరు క్షమించకపోతే పాత గాయాలు మీను మళ్లీ చీకటిలోకి లాగుతాయి. మీరు క్షమించినప్పుడు మీరు స్వేచ్ఛ పొందుతారు. నా సన్నిధిలో క్షమ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. మీరు అడిగిన క్షణంలోనే అది మీకు లభిస్తుంది. నా పిల్లలారా, మీరు పవిత్రతను ఎంచుకున్నప్పుడు మీ శరీరం కూడా విశ్రాంతిని పొందుతుంది. మీరు ఇకపై లోపల దాచుకోవాల్సిన రహస్యాలు ఉండవు. ఆ రహస్యాల భారమే మీను అలసటకు గురిచేసింది. ఇప్పుడు మీ హృదయం తేలికగా ఉంటుంది. మీరు నన్ను నేరుగా చూడగలుగుతారు. మీ చూపులో భయం ఉండదు, సిగ్గు ఉండదు. ఇది నా బహుమతి. పిల్లలారా, మీరు ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు మీకు చిన్న విజయాలు కనిపిస్తాయి. ఒకరోజు మీ ఆలోచనలు శాంతిగా ఉంటాయి. మరో రోజు మీరు పాత ఆకర్షణలను తిరస్కరించగలుగుతారు. ఈ చిన్న విజయాలను తక్కువగా చూడకండి. ఇవే పెద్ద మార్పుకు సంకేతాలు. నేను మీ ప్రతి ప్రయత్నాన్ని చూస్తున్నాను. మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీ జీవితంలో వెలుగును నిలుపుకున్నప్పుడు మీ మాటలు కూడా మారతాయి. మీరు మాట్లాడే విధానం మృదువుగా ఉంటుంది. మీరు ఇతరులను గాయపరచకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే మీరు మీ హృదయం ఎంత సున్నితంగా మారిందో తెలుసుకుంటారు. ఈ మృదుత్వమే నిజమైన బలం. ఇది నా బలం మీలో పనిచేస్తున్న ఫలితం. పిల్లలారా, మీరు మీ కన్నులను కాపాడుకున్నప్పుడు మీ కలలు కూడా శుద్ధిగా మారుతాయి. మీరు రాత్రి విశ్రాంతిగా ఉండగలుగుతారు. పాత దృశ్యాలు మీను వేధించవు. మీ నిద్రలో కూడా మీ ఆత్మ విశ్రాంతి పొందుతుంది. ఇది మీకు నేను ఇచ్చే శాంతి. ఈ శాంతిని మీరు కాపాడుకోండి. దీన్ని నిర్లక్ష్యం చేయకండి. నా పిల్లలారా, మీరు ఈ మార్గంలో కొన్నిసార్లు తడబడవచ్చు. మీరు మళ్లీ పాత దానిని చూసినట్టు అనిపించవచ్చు. అప్పుడు వెంటనే నన్ను పిలవండి. ఆలస్యం చేయకండి. సిగ్గుపడకండి. నేను మీను దూరం చేయను. మీరు వెలుగులోకి తిరిగి వచ్చిన క్షణంలోనే చీకటి వెనక్కి తగ్గుతుంది. పిల్లలారా, మీరు మీలో వెలుగును నిలుపుకున్నప్పుడు మీ జీవితానికి ఒక సువాసన వస్తుంది. అది కనిపించదు, కానీ అనుభవించబడుతుంది. మీ సమీపంలో ఉన్నవారు శాంతిని అనుభవిస్తారు. మీ మాటల్లో ఓదార్పు ఉంటుంది. ఇది మీరు ప్రయత్నించి తెచ్చుకున్నది కాదు. ఇది నా సన్నిధి ఫలితం. నా ప్రియమైన పిల్లలారా, మీరు మీ హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవడం ఒకరోజు పని కాదు. ఇది ప్రతిరోజు తీసుకునే నిర్ణయం. ప్రతి ఉదయం మీరు, ప్రభూ, ఈ రోజు నా కన్నులను కాపాడు, నా ఆలోచనలను కాపాడు అని అడగండి. నేను ఆ ప్రార్థనను నిర్లక్ష్యం చేయను. నేను మీకు కావలసిన బలాన్ని ఇస్తాను. పిల్లలారా, మీరు శుద్ధతను ఎంచుకున్నప్పుడు మీరు భయంతో జీవించరు. ఎవరైనా తెలిసిపోతారా అనే భయం ఉండదు. నేను తప్పు చేస్తున్నానా అనే సందేహం ఉండదు. మీరు స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటారు. ఈ స్వేచ్ఛే నేను మీకు ఇవ్వాలనుకున్నది. చివరగా నా ప్రియమైన పిల్లలారా, ఈ మాటలను మీ హృదయంలో లోతుగా దాచుకోండి. మీ కన్నులు, మీ ఆలోచనలు, మీ జ్ఞాపకాలు ఇవన్నీ నా బహుమతులు. వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత. మీరు వదిలేసిన ప్రతి చీకటి దానికి నేను ఒక వెలుగైన వరాన్ని ఇస్తాను. మీరు నన్ను నమ్మితే మీరు ఎప్పటికీ నష్టపోరు. నేను మీ తండ్రిని. మీ ప్రతి పోరాటాన్ని నేను చూస్తున్నాను. మీ ప్రతి కన్నీటిని నేను లెక్కపెడుతున్నాను. మీరు శుద్ధతను ఎంచుకున్న ప్రతి క్షణంలో నా హృదయం ఆనందంతో నిండుతుంది. రండి పిల్లలారా, వెలుగులో నడవండి. మీ హృదయాన్ని నాతో నింపుకోండి. నేను మీతోనే ఉన్నాను, ఈ మార్గంలో, ఈ జీవితంలో, చివరి వరకు.